మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే వస్తుంది కదా, మెగా డిఎస్సి సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచ్యులేషన్స్. అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చాలామంది చెప్తూ ఉన్నారు, సార్ వెరిఫికేషన్ జరిగింది కానీ ఇక్కడ సెలక్షన్ లిస్ట్లో మా నేమ్ లేదని చెప్పేసి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళకి వెరిఫికేషన్ జరిగినా కానీ ఇక్కడ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదనేది ప్రతి జిల్లాలో కూడా ఈ కంప్లైంట్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఈఓని సంప్రదించండి. డిఈఓని సంప్రదించి వాళ్ళకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్గా ఈ కంప్లైంట్ నాకు ఎక్కడ కనిపిస్తుందంటే, ఎవరైతే లాస్ట్లో ఉన్నారో రిజర్వేషన్లో లాస్ట్ క్యాండిడేట్స్కి ఈ విధంగా సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ అనేవి రాలేదు. దయచేసి డిఎస్సి కన్వీనర్ గారు ఎందుకింత మానసికంగా అభ్యర్థుల్ని వేధిస్తున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకి సహితం ఇక్కడ సెలక్షన్ లిస్టులో నేమ్ లేకపోవటం అనేది, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, డిఎస్సి కన్వీనర్ గారు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు, ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంది, సెలక్షన్ లిస్ట్ మీద కంపల్సరీగా మీరు అబ్జెక్షన్లు అయితే తీసుకోవాలి. ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్ని మీరు ఎందుకు తీసేశారు, అసలు వాళ్ళని ఎందుకంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మీరు క్లారిటీ అయితే ఇవ్వాలి. జోన్ ఆఫ్ కన్సలిడేషన్ ప్రకారం 1:1 రూపంలోనే కదా కాల్ లెటర్ అని ఇష్యూ చేశారు. మరి 1:1 రూపంలో కాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళని ఎందుకు మీరు సెలక్షన్ లిస్ట్లో పెట్టకుండా వాళ్ళని అంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారనేది కూడా క్లారిటీ అయితే ఇవ్వాలి. కంప్లీట్గా మేనేజ్మెంట్స్ వైజ్ సెలక్షన్ లిస్టులు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ర్యాంక్ దగ్గర 0 అని చెప్పేసి కనిపిస్తుందంటే వాళ్ళు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఒకసారి డిఓ ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే బార్డర్స్లో ఉండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో, మీ ఒక్కరికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బార్డర్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. మీరు డిఓ ఆఫీస్ని సంప్రదించి వాళ్ళని క్లారిటీ అడగండి. దాంతోపాటుగా ఏపీ డిఎస్సి హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తే కనుక కంపల్సరీగా వాళ్ళకు కూడా తెలియచేయండి.